హాయ్ అండి. ఎలా ఉన్నారు? లంచ్ చేశారా? రెస్ట్ తీసుకుంటున్నారా? చూసారా, కరెక్ట్ టైంకి డిస్టర్బ్ చేయటానికి వచ్చేసాం. ఇవాళ ఏదో మా షటిల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతా ఏదో నాకు వర్క్ ఉంది. సో దానికోసం ఇక్కడ నుంచి మా ఆఫీస్ దగ్గర అని చెప్పి అక్కడ దాకా షిఫ్ట్ అయ్యాను అని అన్నారు. ఓకే, షిఫ్ట్ అయ్యారు. ఇంతకుముందు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి కొంత దూరం అయిపోతుంది కదా, అందువల్ల నాకు అక్కడ అయితే దగ్గర ఉంటుందని చెప్పి మా ఆఫీస్ దగ్గర షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఆఫీస్కు ఇంటికి చాలా దగ్గర, అందువల్ల అట్లా వెళ్తున్నాను అన్నారు. ఓకే బాస్, గుడ్, మంచి డిసిషన్ తీసుకున్నారు. మరి హ్యాపీగా ఉన్నారండి? లేదు. ఎందుకు లేదు అని అడిగితే, ఇక్కడ నుంచి దూరంగా ఉన్నప్పుడు ట్రావెల్ చేసిన ప్రాసెస్లో అండి మల్టిపుల్ వ్యూస్ కనిపించేది, రకరకాల కష్టాలు, మనుషులు ఇదన్నీ చూస్తూ ఉంటాం. సో వాళ్ళు పడే కష్టాల ముందు మన కారు వేసుకొని తిరిగినప్పుడు ఉన్న దేవుడు మనకు చాలా ఇచ్చాడు. కారులో తిరుగుతున్న వాళ్ళందరూ కాళ్ళ మీద తిరిగే వాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు, పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రోడ్డు మీద ఉడిచే వాళ్ళు ఉన్నారు. ఇలా వీళ్ళందరూ కష్టాలంతా చూసి మనం వెళ్తున్నప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు ఓకే, సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ కదా, మనం ఇంకా కొంత బెటర్గానే ఉన్నామని చెప్పి అనుకున్నాం. ఇల్లు దగ్గర కొద్ది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఎవరిని ఏం చూసేది లేదు. మనకి ఒక రకంగా మోనార్క్ ఏం చేయాలి అని చెప్పి తెలియనంత ఇదిగా మనది ఎక్కువ కష్టమైన మైండ్ సెట్ మారిపోయింది అని నిన్న నన్ను బాస్. దూరం పెరిగే కొద్దిగా అన్నీ దూరంగానే వెళ్ళిపోతుంది. అలా మనుషులతో ఎక్కువ దూరం పెంచుకోవద్దు. ఇవాళ ఎక్కువ మంది పాష్గా వచ్చి మనతో చెప్తుంటారు, మేము అపార్ట్మెంట్ నుంచి స్పేసియస్గా ఉండాలని విల్లా షిఫ్ట్ అయ్యాము. కంగ్రాచులేషన్. మనుషులు షిఫ్ట్ అవుతున్నారా? మనసులు షిఫ్ట్ అవుతున్నాయా? ఆలోచించండి. ఇల్లు ఎంత పెద్దదైతే మనుషులు అంత దూరంగా ఉంటారు. నాకు తెలిసిన వరకు మేము కజిన్స్ అందరం కలిపి ఒక 10 మంది ఉండేవాళ్ళండి. అందరూ ఒకే దానిలో ఒకే రూమ్లో హ్యాపీగా పడుకొని లేసి ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇవాళ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ బెడ్రూమ్ అయిపోయింది, ఎవరి చేతిలో వాళ్ళకి ఫోన్ ఉంది. చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు, చాలా డేరింగ్గా ఉండేవాళ్ళు. మాకు ఏదన్నా ఒకరిని కొట్టాలనుకుంటే, ఒకడికి ఏమన్నా కోపం వచ్చి ఒకరిని కొట్టాలంటే మిగతా 9 మంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. వాడిని ఆ రోజు ఎట్టైనా కొట్టేసే తప్ప ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. దానికి 9 మెంబర్స్ స్కెచ్ల మీద స్కెచ్లు వేసి ఎట్టయినా మమ్మల్ని ఏదైనా హరాస్మెంట్ చేసినవన్నీ ఖచ్చితంగా వాడిని వెళ్ళి డీల్ చేసుకుని వచ్చేవాళ్ళు. సో ఇప్పుడుకు మా కజిన్స్ని ఏదైనా నాకు సఫరింగ్ వచ్చినప్పుడు అనుకుంటాను, అరే ఫోన్ చేసి వీడిని ఒక్కసారి పిలిచి వీడి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాను. కానీ మనం మెచ్యూర్ అయిపోయాం కదా, ఇక ఎదవలు ఇంతే వెళ్తే మనకెందుకు, మన వాళ్ళని రంగంలో దింపటం ఎందుకు అని చెప్పి వదిలేస్తున్నాను. చిన్నప్పుడైతే చాలా డేరింగ్గా ఉండేవాళ్ళని. ఫన్గా ఉండాలంటే మా ఫిజిక్స్ సార్ అంటే నాకు టెర్రర్. బాగా ఎక్కువ తిట్టేవాడు, టెన్షన్ పెట్టేవాడు. సో అప్పుడంతా స్కేళ్ళు, చింత చెట్టు పుల్లలతో దెబ్బలు మామూలుగా ఉండేది కాదు. అంటే మనంతా మిగతా బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇదన్నీ ఏదో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాయి. ఫిజిక్స్ వరకు మనకి అంటే గండం అంటే ఏంటి, ఆ ఫార్ములాను, ఆ లాజిక్లు ఇదన్నీ గుర్తుపెట్టుకోవాలన్నా మనకి ఏంటంటే మనకు అన్నిట్లో ఉండాలండి. నేను ఒకదాన్నే కంటిన్యూస్గా కూర్చొని ఒకదానిలో చదవలేను. హైపర్ యాక్టివ్ చైల్డ్ కాబట్టి ఒకదానిలో కూర్చొని ఫిజిక్స్ అంటే కూర్చొని చదవకపోతే వచ్చే సబ్జెక్టే కాదు. దానిలో మనం లాజికల్ అప్లై చేసుకుని ఏదో చేసుకోవాల్సింది తప్ప పట్టుబట్టి చదవటం కదా మన వల్ల అవ్వదు. సో అలా ఉన్నప్పుడు చాలా విషయాల్లో దొరికిపోయి ఇంకా ల్యాబ్కి అట్లాంటివి వెళ్ళినప్పుడు అంటే కర్రలు ఒక రంగు ఇరిగిపోయేది. బ్యాంబూ స్టిక్స్ అట్లాంటివి ఉండేది. ఆ కొట్టుడు మామూలుగా ఉండేది కదా, అట్లా కుట్టి పక్క పెట్టినప్పుడు అంతా బబుల్ కమ్ షీట్లో రాయటం. అప్పుడు అందరు టీవీఎస్ 50 ఉండేదండి నాకు తెలిసిన వరకు, చేతకు పైకి ఉండేది. బబుల్ కమ్ రాయటం, ఇక టైర్లకు పంచర్ చేయటం. అంటే ఆ రోజు ఆ రోజు మాకు తీసుకోవాలి, అది రివెంజ్ కార్యక్రమంలాగా అలా పెట్టుకుని. అంటే ఆ టైంలో ఇప్పుడు నిజంగా తలుచుకునే తప్పులు చేసామండి. ఆ టైంలో ఏంటంటే మాకు ఏదో అచీవ్ చేసుకున్నట్టు అది ఆనందంగా ఉండేది. అలా ఆ రోజుకి అయిపోయేది. ఇవాళ కొంత పాజ్ చేసుకుని వెనకాల వచ్చి కూర్చుంటే స్టిల్ దానిలో కూడా లైఫ్లో చదువుకున్న ప్రాసెస్లను కూడా మేము చాలా ఎంజాయ్ చేసి వచ్చాం. స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు, కల్చరల్ యాక్టివిటీస్లో ఉండేది, ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉండేది. స్టిల్ మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు, ఎక్కువ మంది ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వనండి, ఎందుకంటే భయం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మరీ అంత ఓల్డ్ దానిలో వెళ్ళిపోతానో ఏమో అని నాకు ఒక
గేట్ వాళ్ళలాగా పెట్టేసుకుని చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాను. యాక్చువల్గా అంటే స్కూల్ టైంలో అంతా ఒక రంగా రబల్ లాగా, ఇంటర్మీడియట్లో అయితే ఇంకా ఒక టెర్రర్ లాగా ఉండేదాన్ని. ఇప్పుడు అదన్నీ తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంత 40స్కి వచ్చేసరికి మెత్తబడిపోయాం కాబట్టి మళ్ళీ ఏదన్నా వాళ్ళతో ఎక్కువ టచ్లో ఉండి వాళ్ళు ఏదైనా మన హార్మోన్ని స్టిమ్యులేట్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోతామేమో అని చెప్పి కొంత ఇన్సెక్యూర్డ్గా ఉండి ఓకే హాయ్ అండి, హాయ్, బాయ్ అండి, బాయ్, వీక్లీ వన్స్ 15 to 20 minutes నీకు స్పెండ్ చేస్తాను, తర్వాత నన్ను డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పి, ఎందుకంటే నా లైఫ్ నాకు కొంత బిజీగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ స్టోరీస్ అన్నీ వెళ్ళలేని చెప్పి కట్ ఆఫ్ చేయటం కూడా నేర్చుకున్నాను. సో అదన్నీ చూసుకుని అదన్నీ రివర్కి వెళ్ళేవాళ్ళు, అవతల వాళ్ళ ఇంట్లో మామిడికాయలు ఉంటే మనం మామిడికాయ చెట్టేకి మామిడికాయలని కోసేసుకుని అది తింటామా పెడతామా తర్వాత విషయం, బట్ మనం కోసేయాలి, కనపడాలి కానీ కోసేయాలి, వాళ్ళతో అల్లరి చేయించుకోవాలి, పరిగెత్తాలి. అలా చాలా మంది మొక్కజొన్న కండీలు ఇదన్నీ ఉండేది, షుగర్ కేన్ ఇదన్నీ ఉండేది, పొలాలు ఉండేది, దాన్ని వెళ్ళి చెరుకడలని కోసుకుని వచ్చేవారు. అది అంటే ఆ దొంగతనం చేసే ఇది కూడా అది ఏంటో మనకు ఆస్తి లేదో కాదండి, బట్ ఏంటంటే చిన్నప్పుడు అదన్నీ సరదాలన్నీ ఇవాళ లేదండి. ఏంటో అంత సోషల్ లైఫ్లో లేకుండా ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా ఇది చేస్తే తప్పు, ఆఖరికి మన ఇంట్లో మన ఫ్రూట్స్ని తీసుకెళ్ళి తిన్నా కూడా తప్పనట్టు ఫీల్ అయిపోయి ఫ్రూట్స్ తింటాం మానేస్తున్నారు. ఫ్రిడ్జ్ నుంచి ఏముందమ్మంటే వెళ్ళి తొంగి చూసుకోలేవా నీ ఫ్రిడ్జ్లో ఏముందని, బెడ్రూమ్లో ఏముందని తెలియదు, హాల్లో ఏముందని తెలియదు. అరే ఎలా బతుకుతున్నారా? మాకు మా ఇంట్లోనే కాదు, మా చుట్టూ ఉన్న ఒక 10 kilometer డిస్టెన్స్లో అసలు ఎక్కడ ఏమున్నాయి, ఏ రోజు ఎవరికి ఏ స్పెషల్, వాడి ఇంట్లో ఏం కూర వండుతున్నారని చూడ లెక్కలు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని వచ్చామండి. మేబీ అందువలనే ఇవాళ మా బ్రెయిన్ కొంతవరకు షార్ప్గా పని